నమస్తే అండి. నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. ఈరోజు మనము ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మాట్లాడుకున్నాం. ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఈ మధ్య వయసు వాళ్ళలో ముఖ్యంగా 35 to 50 వరకు ఉండే వాళ్ళని మనం మధ్య వయస్కులుగా చూడవచ్చు. ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఈ టైంలో మానసికంగా ప్రశాంతత ఉండదు, అంటే టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు ఆరోగ్య సమస్యలు ఏమైనా డయాబెటీస్ కానీ బీపీ ఇలాంటివి ఉంటే ట్యాబ్లెట్స్ వాడుకునే వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి తోడు స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువ, వాళ్ళు చేసే జాబ్ వర్క్ కూడా చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అంటే అది ఐటీ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మార్కెటింగ్ ఏదైనా సరే స్ట్రెస్ లేకుండా ఏ బిజినెస్ లేదు ఇప్పుడు. సో ఇలాంటి వాళ్ళలో కూడా ఈ సమస్యలు ఎక్కువగా చూస్తుంటాం. కొంతమంది 100లో 15 నుంచి 20% మంది మాత్రమే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు, ఇటు ప్రొఫెషన్ ఇటు ఫ్యామిలీ. కానీ అందరికీ అది సాధ్యపడకపోవచ్చు, అందరి మెంటాలిటీ కూడా ఒక రకంగా ఉండకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళలో సమస్యలు అధికంగా ఉంటాయి. సో మనం ఇలాంటప్పుడు ఏం చేయాలంటే డాక్టర్ని సంప్రదించి, అది ప్రాబ్లం ముదరక ముందే, అంటే ప్రాబ్లం సివియర్ కాకముందే డాక్టర్ని సంప్రదించి డైట్ పరంగా కానీ, ఎక్సర్సైజ్ పరంగా కానీ, అవసరమైతే మెడిసిన్ పరంగా కానీ హెల్ప్ తీసుకుని దాన్ని వెంటనే కవర్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా ఏం కాదులే అని కొంతమంది ప్రొలాంగ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళలో సమస్య అనేది పెరిగిపోతుంది. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది చూడడానికి చాలా సింపుల్గా ఏమవుతుందిలే అని అనుకుంటారు, కానీ ఫ్యామిలీ పరంగా, మానసికంగా రకరకాలుగా ఒత్తిడి అనేది క్రియేట్ అయ్యి లాస్ట్కి హార్మోన్స్ కూడా, అంటే పనికిమాలిన హార్మోన్స్ ఎక్కువగా సీక్రెట్ అయ్యి అవసరమైన హార్మోన్స్ తగ్గిపోతుంటాయి. ఇలా దీనివల్ల డిస్టర్బెన్స్ ఏర్పడిపోయి ఈ బాడీ క్లాక్ ఏదైతే ఉందో అది చాలా డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఒకటి చేయకపోతే ఇంకొకటి అవుతుంది. అలా మానసికంగా రకరకాలుగా ఈ ప్రభావం చూపిస్తుంది. అది వెంటనే బయటకు కనిపించే కాదు. జలుబు, దగ్గు, జ్వరం అంటే బయటకు కనిపిస్తాయి, ఈ సమస్య బయటకు కనిపించదు. కాబట్టి ఎవ్రీథింగ్ ఓకే అనే ఫీలింగ్లో ఉంటారు, కానీ అది కాదు. సమస్య ఉంది అని తెలిసిన వెంటనే మంచి సీనియర్ డాక్టర్ని సంప్రదించి మనం మందులు వాడుకోవడం చాలా మంచిది. అలా చేసినప్పుడు ఈ ఒత్తిడి వలన ఈ కార్టిజోన్స్ ఏవైతే రిలీజ్ అవుతుంటాయో ఇలాంటివి కొన్ని హార్మోన్స్ దాన్ని ఒత్తిడిని తీవ్రతరం చేసి మానసికంగా డిస్టర్బ్ చేసి ఒక్కొక్కసారి అసమతుల్యత వలన, హార్మోన్స్ అసమతుల్యత వలన కూడా కొన్ని కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే బీపీ లేని వాళ్ళకి బీపీ రావచ్చు, షుగర్ లేని వాళ్ళకి షుగర్ రావచ్చు. ఇలాంటి సమస్యలు ఫ్యామిలీలో ఉంటేనే కొంతమందికి వస్తుంటాయి, కానీ ఫ్యామిలీలో లేకపోయినా కూడా ఇట్లాంటి స్ట్రెస్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మనం తీసుకున్న డైట్ వలన, ఎక్సర్సైజ్ లేకపోవడం వలన, స్ట్రెస్ వలన, ఇన్ని రకాలుగా ఒత్తిడి వలన కూడా మనకి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. పూర్వము ఫ్యామిలీలో ఉంటేనే వచ్చేది, అందుకని ఫ్యామిలీ హిస్టరీ అడిగేవాళ్ళం. మీ తల్లిదండ్రులకు, తాతలకు ఎవరికైనా ఉందా, అమ్మమ్మలకు ఎవరికైనా ఉందా అని. కానీ ఇప్పుడు ఏం అడగాల్సిన పని లేదు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏం పని చేస్తున్నారో, ఎలా ఉంది లైఫ్, అంటే ఎక్సర్సైజ్ కానీ ఫిట్నెస్ కోసం ఏమైనా చేస్తున్నారా, డైట్ ఎటువంటి డైట్ తింటున్నారు, ఇవన్నీ గమనిస్తేనే తెలిసిపోతుంది. సో ఈ రోజుల్లో ఫ్యామిలీ హిస్టరీ తర్వాత వెంటనే పర్సనల్ హిస్టరీ ముఖ్యంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలు నెగ్లెక్ట్ చేయకుండా మీరు అందరూ కూడా అవసరమైతే సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, ముఖ్యంగా హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మందులు ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కాస్ట్ ఎఫెక్టివ్ లేకుండా చాలా సింపుల్ ట్రీట్మెంట్తో మీకు ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది గుర్తుపెట్టుకోండి, పెద్ద సమస్య కాదు. ఇప్పుడు స్టార్టింగ్లో వెంటనే వచ్చి తీసుకుంటే, కాబట్టి అది ముదిరిపోయే కొద్దీ ప్రాబ్లం పెరిగిపోతుంటుంది. అప్పుడు ఏం చేసినా కూడా డబ్బు వేస్ట్, సమయం వేస్ట్, తర్వాత మీకు తీసుకున్న రిజల్ట్ కూడా తగ్గిపోతుంది, పర్సంటేజ్ తగ్గుతుంది. సో ఈ 35 ఏజ్ ఉండే వాళ్ళలో ఎవరికైనా సమస్యలు ఉన్నాయంటే వెంటనే సీనియర్ డాక్టర్స్ కన్సల్ట్ కండి. హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మందులు ఉన్నాయని చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ లైకోబోడియం కానివ్వండి, నక్సవామిక, తర్వాత యాగ్నస్ క్యాస్టస్, ఇలాంటివి వాళ్ళ అలవాట్లను బట్టి రకరకాలుగా, అంటే స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారు, తర్వాత ఇలాంటివి అంటే ఎక్సర్సైజ్ లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు. సో ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళకు మందులు ఇవ్వడం జరుగుతుంది. మీకు అవసరమైనప్పుడు స్నేహ హోమియోపతి నంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుండండి, మీ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. నమస్తే.